నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. చూస్తా చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలకడు. అదే రీజన్. నాగబాబు గారు ఎప్పుడు ఆడతానే ఉంటాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? కింద ఆడదు కానీ ఆడికి నోరు మాత్రం ఆడతానే ఉంటది. నాగబాబు వ్యాఖ్యలు ఏ విధంగా చూడాల్సిన అవసరం? నాగబాబు వ్యాఖ్యలు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకొచ్చినట్టు పిచ్చ పిచ్చగా మాట్లాడితే అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? వీళ్ళకి పొలిటికల్ నాలెడ్జ్ లేదు, రాష్ట్రం గురించి అవగాహన లేదు, ప్రజల గురించి వాళ్ళ ఎమోషన్స్ గురించి వీళ్ళకి అర్థం కాదు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయారు. ఏదో వీళ్ళకి నచ్చినప్పుడు వచ్చేసి 4 మాటలు మాట్లాడితే ఆ జనం అరుస్తూ ఉంటారు కదా, చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అదే అప్లాస్ అనుకునేసి అసలు మనం భలే మాట్లాడడం అనుకుంటారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. కాశీ గారు, ఆ ఇరిటేషన్ ఏంటి, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఆ పరవర్షన్ ఏంటి? మీకు వచ్చిపోయేట్టున్నారు మీరు. నా మాట వినండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఎవడో రాసి ఇచ్చిందని చూసి చదివేయటం తప్ప. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చూసి చదువుతున్నది వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఫైర్ కదా, అలాగే ఉంటుంది మరి. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసు. లేదనుకోండి, మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు, పర్యాటక శాఖని ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్లు వాగినా కూడా, అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు, నేను లెక్క చేయను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చేయాలి నేర్చుకో. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. పులివెందల్లో జగనన్న మీద గెలిచే మగాడు ఇంతవరకు పుట్టలేదు. ఎవరో ఒక ఆయన వైనాట్ పులివెందల అన్నాడు. ఆ టవర్ స్టార్ చెప్తున్నా, వైనాట్ నాగబాబు వచ్చి కంటెస్ట్ చేస్తే తెలుస్తుంది. శివన్నతో కలిసి మీరంతా ఓ రెచ్చిపోతున్నారు, ఒక్కొక్కరిని ఏరేస్తాం. వైనాట్ నాగబాబు అంటున్నాం. వచ్చి పులివెందల్లో కంటెస్ట్ చేస్తే పులివెందల ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. చనువిచ్చాను కదా అని ఎక్స్ట్రాలు చీత్రరే చీరేస్తాను. జగనన్న ప్రజలకు సంక్షేమం చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఒక్క ఆలోచనతో చిత్తశుద్ధిగా ముందుకు వెళ్తున్నారు. ఓ నీ అబ్బా ఆపరదే.